హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి నేను మాల వేసుకున్నాక ఇరుముడి కట్టుకొని వెళ్ళాం కదా, అది ఇంటికాడ నుంచి గుడి దగ్గరకు వెళ్ళి రైల్వే స్టేషన్ చేరే వరకు వీడియో చాలా బాగా వచ్చింది. చూడండి. అంటే ఇరుముళ్ళు కట్టుకొని పోయేది, స్వాములను చూసేది ఇవన్నీ సహజమే. సరే, యూట్యూబ్ ఛానల్తో నా లైఫ్ ట్రావెల్ అవుతుంటుంది కాబట్టి ఈ వీడియో కూడా పెట్టాలని పెడుతున్నాను. మేము వచ్చి శబరిమలకి ఎత్తుకొని పోవడానికి పులుసు అన్నము, అంటే నిమ్మకాయ అన్నము, తర్వాత వచ్చి కేసరి స్వీట్ చేయించాను. ఇది వచ్చి గుళ్ళో తినడానికి సాంబారు అన్నము చేయించాను. ఇంక ఇవి పార్సల్ కట్టుకొని ఇంటికాడ ఇంకా పూజకి అయితే రెడీ అయిపోయాము. మామూలుగా అరిటాకులు అవకాశం లేకపోతే తమలపాకులు ఈ విధంగా పెట్టి అరటిపండు కట్ చేసి 18 బిళ్ళలుగా కట్ చేసి అరటిపండ్లు ఆకులు ఒక్కలు పెట్టి ఆ అరటిపండ్ల మీదే కర్పూరం వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేసేస్తాము. పడికట్ల పాట పాడుకోవచ్చు, లేదు శరణాలు చెప్పి పూజ అయితే స్టార్ట్ చేసి ఇంటికాడి నుంచి దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోతాము. ఇదే సిస్టము పల్లెల్లో అయితే ఇంటికాడి నుంచి ఇరుముడి బియ్యము, ఇరుముడి గుడ్డ కూడా మనకే ఇస్తారు. అంటే మా ఊరు, మా సెట్టుకుంట్లో సాంప్రదాయం వచ్చి గుళ్ళోని ఇరుముడి గుడ్డ ఇస్తారు. దాంట్లో ఇంటికాడ ఉప్పు ఉప్పులు అన్నీ ఒక 6 రకాలు వేసుకొని బియ్యం కొద్దిగా వేసుకొని పడికొట్లో వేసుకొని స్వాములు కూడా ఒక 3-4 స్వాములు వచ్చి మనల్ని తొడుకొని అంటే గుడికాడికి పోయి పూలమాల వేసుకొని గుడికాడికి పోయి ఆ టెంకాయ కొట్టుకొని మన వీధిలో ఏ దేవుడు ఉంటాడో మనం ఎవరిని కొలుచుకుంటాం అక్కడికి పోయి దండం పెట్టుకొని ఇంకా శరణాలు చెప్పుకుంటూ రోడ్లో గుడికాడికి వెళ్ళిపోతే అక్కడ ఇరుముడు కడతారు. టౌన్లో సిస్టమ్ అలా కాదు. ఎందుకంటే మొత్తం ప్యాకేజ్ ఇరుముడు కట్టే స్వామిదే ఉంటుంది. ఇంటికాడ నుంచి మనం గమ్మునే ఖాళీ చేతులతో ఒక టవల్ ఎత్తుకొని వెళ్ళిపోవడమే. పూలమాల మెళ్ళ వేసుకొని బయట పాదపూజ చేయించుకొని వెళ్ళిపోవడమే. అది ఇక్కడ టౌన్లో సిస్టము. ఒక్కొక్క ఏరియాని బట్టి పరిస్థితులను బట్టి కొన్ని సిస్టమ్స్ మారిపోతుంటాయి కాబట్టి ఈ సిస్టమ్ అయితే ఇక్కడ ఫాలో అవ్వాల్సిందే మేము. ఇంకా ఈ విధంగా పెట్టేసి ఇంట్లో పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని నేను మా అబ్బాయి అయితే కదిలేసాము. చూడండి, వీడియో లాస్ట్ వరకు బాగుంటుంది. కర్పూరాలన్నీ వెలిగించేసి ఆరిపోయాక ఇంకైతే ఇంట్లో నుంచి పూలమాల వేసుకొని బయటకు వెళ్ళిపోవడమే. ఫస్ట్ మా అబ్బాయికి పాదపూజ చేయించాను. తల్లి చేయకూడదు బిడ్డకి అనే ఉద్దేశంతో మా చిన్న కొడుకుల్ని కూర్చోబెట్టి పాదసేవ చేయించాను. వాళ్ళిద్దరూ వాళ్ళ అన్నకి పాదసేవ చేసుకొని పసుపు కుంకుమలు పూసి మిగిలిన కార్యక్రమం అయితే జరిపాము. మా వాడికి ఇది కత్తిమాల. ఫస్ట్ సారి కనిమాల అయితే వేపించేసాను. 10 సంవత్సరాల పిల్లోడప్పుడే వేపించేసి తొడుకోమయ్యాను. మళ్ళీ ఇంకా చదువుల్లో బిజీగా ఉంటే ఇప్పుడు హాలిడేస్ ఇచ్చుంటే అందుకని కత్తిమాల వేపించి నేను శబరిమల టైంకి ఇంటికి వచ్చాడు కాబట్టి మాల వేపించి తొడుకోబోతున్నాను.
ఫస్ట్ అయితే మా అబ్బాయికి ఇరుముడి కట్టించేసాను. ఇక్కడ కూడా కొన్ని సిస్టంలు మా పల్లెకి ఇక్కడికి తేడా ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయము. ఇక్కడ కూడా ఇరుముడి కట్టి నెత్తిన పెట్టుకున్నాక 3 చుట్లు తిరిగి గుడి చుట్టూరు కూడా తిరిగి కొడి స్తంభం టెంకాయ కొట్టుకొని తర్వాత పాద పూజ చేయించుకొని తర్వాత ఇరుముడి దించి కింద పెట్టడం మాకు సెట్టుగుంట్ల సాంప్రదాయం. మరి టౌన్లో ఇక్కడ ఏ విధంగా ఇరుముడి అక్కడే దించి అక్కడే పెట్టేయడం. ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయం. ఏది మనం వద్దనేదానికి లేదు, కాదనేదానికి లేదు. ఇంకా ఆ విధంగా అయితే ఇరుముడి కట్టించేసి మా అబ్బాయిని అయితే కిందకి దింపేశాను. మళ్ళీ నేను కూర్చున్నాను. వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇకపోతే ఇంకా నేను కూర్చునేసాను. నేను కూర్చొని ఇంకా ఇరుముడి మా కొడుకు ఎలానో నాకు అలాగనే ఇరుముడి కట్టించుకొని దించేసి ఇంకా అందరం ఫ్యామిలీ పక్కన కూర్చొని మా చిన్నాయన వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి కూర్చొని ఇంట్లో వండుకొచ్చిన అన్నము పులుసు అన్నాలు ఆ స్వీట్ అయి తినేసి అందరికీ కొద్దిగా కేసరి కూడా పంచి స్వీట్ని ఇంకైతే మేము రైల్వే స్టేషన్కి కదిలి వెళ్ళిపోయాము. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వాయిస్ చెప్పడానికి కొద్దిగా
దగ్గు వస్తుంది, వాయిస్ గొంతు కూడా నొప్పిగా ఉంది, అందుకని ఎక్కువ చెప్పలేకపోతున్నాను. చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే.
ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మేము ముందుకు వస్తుంటాను. మంచి మంచి కంటెంట్ వీడియోస్ కూడా మన కాడ ఫుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా రోజు ఒక వీడియో వస్తుంది. ఇన్ని రోజులు హెల్త్ బాగాలేక పెట్టలేకపోయాను. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మటు ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్, జై హింద్, బాయ్ ఫ్రెండ్స్.